కొన్ని ఫ్యామిలీస్లో 20,000 ఇన్కమ్ గురించి కొన్ని రిటైర్మెంట్ అయినంత వరకు చేసేవాళ్ళు ఈరోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాడు. కొంతమంది అయితే 20-25 సంవత్సరాలప్పుడే ఇంకా జుట్టు నెరవేరకుండా ముందే రిటైర్మెంట్ అయిపోతున్నాడు. ఏం చేస్తున్నాం? ఇప్పుడు మీకు ఒక లీడర్ ఉన్నారు, ఒక పాలడైరీలో వర్క్ చేస్తారు, చూడండి ఆయన ఇన్కమ్ ఎంత ఉంది. మీ కళ్ళకి ఒకసారి చూడండి లైఫ్ ఎట్లా ఉంది. మీరు చూడండి ఈరోజు ఒకరికి ఏదో మన దేవుని గురించి ఒక మంచి కార్యం గురించి పంపించింది. టక్కన ఒక ఇద్దరు ఫోన్ చేసి సార్ మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పిండు. అంటే మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణ. ఇలా ఫోన్ ఇలా కట్ కాకముందు 2 ఫోన్ వచ్చి సార్ చేస్తాం, మీ దగ్గర బిజినెస్ చేస్తా, నువ్వు ఎట్లయినా నాకు చెప్పండి. అంటే కొన్ని కోట్ల కొద్ది వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ బిజినెస్ మీతో నేను కలిసి పనిచేస్తాను, మీరున్నారు కానీ కలిసి పనిచేస్తాను. అట్లా ఎందుకంటే నేనేమంటున్నానంటే ఈ బిజినెస్ని బిజినెస్ కాదు, ఫ్యామిలీ రిలేషన్షిప్ బిజినెస్. నేనేమంటున్నానంటే మీరు ఒకసారి చూడండి, ఈ ఒక్క 2 సంవత్సరాలు ఓపిక, కోరిక. సో కోరిక ఏముంటే బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, మీకు ఏది కావాలనుకుంటే అది రిజర్వ్. సార్ నాకు పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కారు కావాలి, నాకు పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, నలుగురికి ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి, బీద వాళ్ళకి సాయం చేయాలి, చదువుకోలేని వాళ్ళకి చేయాలి. ఇవన్నీ మేమేం చేస్తున్నామంటే ఒక సిచ్యువేషన్లో మన దగ్గర ఒక డిస్ట్రిబ్యూటర్ ఈరోజు భూమి మీద లేరు, చనిపోయారు. వాళ్ళ దహన సంస్కారం నుంచి కంప్లీట్ మేమే చేసుకుని వచ్చినాం. అంటే మాకు తెలీదు, ఆయన ఆల్రెడీ దబాయించుకోలేదు. ఒక డైమండ్ డైరెక్టర్ దగ్గర ఆయన జస్ట్ ఏదో స్పాన్సర్ అయ్యారు, ఇదయ్యారు. కానీ నేనేం చెప్తున్నంటే ఆల్మోస్ట్ ఆయన 27 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు, ఎవ్వరు పట్టించుకోవాలి. మన దగ్గర ఒక్కసారి వచ్చి ఒక 2 నెలలు బ్రాంచ్గా వర్క్ చేస్తారు. అనుకోకుండా ఆయనకి ఏదో శ్వాసకోశ వ్యాధి ఉంది, కరోనా సిచ్యువేషన్లో శ్వాస ఆడే చచ్చిపోయారు. కానీ చెప్తున్నాను చూడండి, సుమారుగా ఎన్ని వేలు నాకు తెలీదు. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మాకు కాళ్ళు పట్టుకుందన్నమాట. మేము ఎందుకు పని చేస్తామో మాకే తెలియదు అంటే ఎప్పుడు మమ్మల్ని పట్టించుకోలే. ఇక్కడ శరీరం డెడ్ బాడీని కూడా తీసుకురాలని కవర్ లేకపోతే మేము వెళ్ళి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్ వెరీ ఇంపార్టెంట్. నాకెందుకు అవసరం, నేను దుప్పటి కప్పుకొని 6 నెలలు గమ్మున పట్టుకున్నా నాకు శాలరీ వస్తుంది, నాకు గవర్నమెంట్ జాబ్, అవునా కదా? ఏది ఏమైనా ఉద్యోగానికి పోదు కదా సార్, ఒక్కసారి ప్రొఫెసర్ అయిపోతే అవుతుందా? ఏడాదికెళ్ళి తెచ్చుకోవచ్చు. చాలామంది మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మర్డర్ చేసి పనిష్మెంట్ అనుభవించి 14 సంవత్సరాల తర్వాత వచ్చి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మరి అంతా నాకు ఇది ఉండి నేను ఎందుకు చేస్తున్నా అంటే నాకు కావాల్సిన నా డ్రీమ్ లైఫ్లో నేనేం చేయాలంటే ఒక పెద్ద ఇల్లు కావాలి. కానీ నేను వెళ్ళే మార్గంలో అవన్నీ వస్తాయంటే రావు, మీరు వెళ్ళే మార్గంలో వస్తాయంటే ఖచ్చితంగా రావు. వస్తాయా సార్? నాకు కూడా మా ఫ్రెండ్ కూడా ప్లాన్ చెప్తున్నా అంటున్నాడు అనమాట. అరే నీకు మామ టైం వచ్చింది, నీకు టైం వచ్చింది కాబట్టి నువ్వు చేసేస్తున్నావు మామ, నాకు కూడా టైం వస్తుంది అంటే నేను అన్నా, అరే మామ నీకు కరెక్టే టైం నీకు వస్తుంది, కానీ ఈ జన్మకైతే రాదని చెప్పిన నేను. ఈ జన్మకైతే నీకు టైం ఏం రాదు. ఒకవేళ నువ్వు మారితే నెక్స్ట్ టైం కూడా రావచ్చు. మారితే ఏం చేయాలి? ఆడ కొనేదేదో ఇది కొనడానికి ఏముంది? ఇప్పుడు బయట ఏదో వేరే కంపెనీ వాడు ఇల్లు అంటే వాడి కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతున్నావు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ కుటుంబంలో నువ్వు బాగా ఎదగడానికి, నువ్వు జీవితంలో పైకి ఎదగడానికి నువ్వు నీ పేస్ట్ మార్చలేవా? సోప్ మార్చలేవా? ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు కదా, ఏమొచ్చింది అయితే లేదు, అవునా కదా? సో నేను ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను. సో కోరిక, మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఈ డ్రీమ్కి జీవం పోయాలి. ఏం జీవం పోయాలంటే దట్ ఈజ్ ఏంటంటే FRU హైదరాబాద్. ఇదేంటంటే ఇదొక మహా అగ్ని గుండం. ఇక్కడికి వచ్చేసరికి ఒక పచ్చి ముద్దు దగ్గరికి వెళ్ళి ఒక అగ్గిపుల్లతో ఇట్లా తీయండి ఏమవుతుంది? ఏ కాదు, అదే పచ్చి ముద్దు తీసుకుని వచ్చి ఒక మండే అగ్నిగోళం వేసేస్తే
మండుతుందా లేదా? Yes. భోగి మంటల్లో మండుతుందా లేదా? సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు నాకు బిజినెస్ ఫాస్ట్గా జరగట్లేదు సార్, నాకు చెక్ పెద్దగా రావట్లేదు సార్, నేను ఇంకా పెద్ద బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా సార్, లైఫ్లో ఇంకా అసలు ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నా సార్, అసలు నాకు ఏ సిచ్యువేషన్ అయినా కంప్లీట్గా ఒకటే ఒక సొల్యూషన్, దట్ ఈజ్ ఫ్యామిలీ యూనియన్ హైదరాబాద్. నేనేమంటున్నా అంటే నాకు తెలిసి సుమారుగా వెస్టీజ్లో ఒక పెద్ద ఫంక్షన్ హైదరాబాద్లో ఇంతవరకు జరిగిన దాఖలాలే లేవు. అది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో తెలుగులో బ్రాకెట్ లేదు, సౌత్ ఇండియాలో తెలుగులో కొన్ని వేల మీద తోటి మనకు పెద్ద ఫంక్షన్ ఫ్యామిలీ యూనియన్ హైదరాబాద్. ఇది తీసుకొని రావాలని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ రోజులో ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఎవ్వరు తెలుగు మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు మాట్లాడదామన్నా వాళ్ళకి తెలుగు వచ్చిన కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు కాదు లీడర్స్. ఇప్పుడు ఏంటో నాయన చెప్పి ఇట్లా చూసేవాళ్ళు ఉన్నారు. సరే ఎందుకు మాట్లాడు సరే. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ మంది ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా, అవునే కదా. సిటీలో అందరూ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మాట్లాడమంటే మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఈరోజు నిజంగా చెప్తున్నా, వెస్టీజ్ విన్నింగ్ టీమ్ని హైదరాబాద్లో మేమున్నాం రాబాయ్, హైదరాబాద్లో మీ బిజినెస్ని ఒక రాకింగ్ చేస్తున్నాం, మీరు కావాలని చెక్ చేసుకుని చెప్పి ఫిగర్స్ చెక్ చేసుకుని టర్న్ ఓవర్ చెక్ చేసుకుని ఒరే నాయన ఇక్కడ ఫోకస్ అయిపోతే మనకు చాలా లాస్ అవుతామని చెప్పి ఇప్పుడు వెస్టీజ్ విన్నింగ్ టీమ్ 2 ఫోకస్ చేస్తున్నాయి. నాకు ఒక కంపెనీ ఏఎస్ఎఫ్ ఫోన్ చేస్తారు, మన గ్రేట్ వెస్టీజ్ కార్పొరేషన్ ఏఎస్ఎఫ్ ఫోన్ చేస్తారు. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో ఒక్కసారి నాకు దాని గురించి చెప్పండి. మేము వెస్టీజ్ ట్రైనింగ్స్ ఇవ్వట్లేదు, లేకపోతే ఇవన్నీ జరగట్లేదు, ఇవన్నీ చెప్తుంటే నేను ఒకటే మాట్లాడినా, ఏం లేదు సార్ ఇక్కడ జరిగి తీరుతుంది ఇది అని చెప్పిన ఒక 6 months అని చెప్పిన. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మీరు ఎక్కడ కావాలంటే ఎక్కడ ఎలా ఇప్పుడు కావాలంటే అప్పుడు మేము టైం ఇస్తాం, మీకు ఎక్కడ కావాలంటే ఈవెన్ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసి టైం ఇస్తామని చెప్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు బిజినెస్ బిల్డ్ చేయడానికి మీకు ఎవ్వరు చూపించడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. 1 lakh తీసుకున్న వాళ్ళు 100లో ఉన్నారు మన హైదరాబాద్లో, 1 lakh తీసుకున్న వాళ్ళు 100లో ఉన్నారు, 2 lakh తీసుకున్న వాళ్ళు మేము మన టీంలో చాలా మంది ఉన్నారు, 3 lakh తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 5 lakh తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ బెంచ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆడి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, జాగ్వార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొద్ది రోజులు పోతే నేనే తీసుకుంటా చార్టర్డ్ ఫ్లైట్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, బిజినెస్ మాకు కనిపించట్లేదు, పెద్ద బిజినెస్ మాకు కావట్లేదు అనుకుంటే అమెజాన్ మీకు ఎక్కడికి కనిపిస్తుందా? నెట్ఫ్లిక్స్ ఎక్కడికి కనిపిస్తుందా? ఓయో వాడికి ఒక్క సొంత ఛానల్ లేదు, ఒక సొంత హోటల్ లేదు, ఓలావాడికి ఒక సొంత క్యాబ్ లేదు, నెట్ఫ్లిక్స్ ఒక సొంత ఛానల్ లేదు, అమెజాన్ ఒక సొంత స్టోర్ లేదు. కానీ ఈరోజు కొన్ని లక్షల కోట్లు టర్న్ఓవర్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ బిజినెస్ అంతా సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఉంది. మీకు బిజినెస్ ఏం కనిపించదు. ఏంటంటే పెద్ద స్టోర్ ఏంటంటే అది ఏంటంటే ఫోనే. ఈ ఫోనే పెద్ద స్టోర్, అవునా? మీ ఫోన్లో నుంచి ఒకప్పుడు 10,000 రూపాయలు ఎవరికైనా అప్పడితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని అర్ధగంట 2 గంటలు కూర్చొని వాళ్ళు చెప్పి 10,000 రూపాయలు కట్ట అప్పు తీసుకొని వచ్చినప్పుడు కూడా జేబులో ఇట్లా పెట్టి దానికి ఒక 4 రకాల బ్యాండ్లు వేసి అట్ట చేసి ఇట్లా చూసి అరే ఇటుపక్క అటుపక్క చూసుకుని ఎవరి నాయన డబ్బులు నా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ ఎవరైనా కొట్టేస్తాడో అని చెప్పి ఇంట్లో పట్టుకునే వాళ్ళు. ఇప్పుడు చెప్పండి 10 లక్షలు ఎక్కడ పట్టుకెళ్తాం బ్రో? అంటే మనకు ఎస్పీ గారు సార్ ఇది ఒక సెషన్ చేశారు మనకి, చలో చల్ అంటే నేనేమంటే బిజినెస్ మారే పందా మారింది. మీరు అనుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, హోమ్ చేయొచ్చు. 90% ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సంవత్సరాలు మాత్రం మీరు ఏంటంటే వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ 90% కంప్లీట్గా ఎట్లా ఫోన్ బేసిస్ మీద బిజినెస్ అంత ఉంటుంది. మీకు ఎంత పెద్ద బిజినెస్ ఇప్పుడు సార్ పెద్ద సూపర్ మార్కెట్ అయితే నేను పెద్ద బిజినెస్ చేస్తాను అట్లాంటిది ఏమనుకోవద్దు, అర్థమైందా? సో నేనేమంటున్నానంటే ఇక్కడ తీరిక, ఎవరి గురించి తీరిక ఉండాలి సార్? నాకు తీరిక లేదు సార్, నేను చాలా బిజీ ఉన్నాను. ఎవరి గురించి బిజీ ఉన్నారు? మన గురించి మనమే కదా.
40 సంవత్సరాలు పనిచేయడానికి రెడీ ఉన్నాను కదా. చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఇక్కడ మీకు శాలరీ 20,000 అనుకుందాం. 20,000 శాలరీ అంటే 12 24 అంటే ఒక 3 లక్షల రూపాయలు మీ శాలరీ 1 ఇయర్కి, అంతేనా? సో 1 ఇయర్కి మీ ఇన్కమ్ ఇది. అయితే 1 ఇయర్కి ఇది. తర్వాత కరెక్ట్ చూడండి, 40 సంవత్సరాలు పని చేస్తే మీ ఇన్కమ్ గంటకి ఎంత 150 రూపాయలు. ఎంత? 150 రూపాయల గురించి మీరు వర్క్ చేస్తున్నాం. ఎంత కావాలని చెక్ చేయండి. ఎంత వస్తుందంటే 1,05,00,000 రూపాయలు. అంతేనా? 1,05,00,000 అంతేనా? సరిపోయిందా? లెక్క అయ్యింది ఒకసారి. చిన్నప్పటి నుంచి లెక్కలు చదివినాం కదా. చదవకపోతే వదిలేయండి, మీకు పర్వాలేదు. మా అప్లైన్ అయ్యి చదువుకోలేదు, కానీ ఈరోజు 5 లక్షలు ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. మా అప్లైన్ అయ్యి చదువుకోలేదు, పెద్ద కార్ అయితే కొనుక్కున్నాడు. మా అప్లైన్ అయ్యి చదువుకోలేదు, కానీ నన్ను బిజినెస్లో తీసుకుని జాయిన్ చేసింది. ఇప్పుడు ఈ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే, మనకు చదువు రాకపోయినా మన కిందనోడు చదువు వస్తే చాలు. మన రాకపోలేకపోయినా మన కిందనోడు రాతుంటే బాగుంటే చాలు, ఈ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు. ఈ లాజిక్ మనకు తెలియదు చాలామందికి. అర్థమైందా? సో నేనేమంటున్నా, ఇక్కడ ఇదే దీని గురించి మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నాది 7,30,000 పర్ అవర్ అంత ఇన్కమ్ 4 years పర్ అవర్ అంత 1,500. అర్థమవుతుందా? కానీ కండిషన్ ఏంటంటే ఇది పని చేస్తే వస్తుంది. ఈ 40 సంవత్సరాల్లో మీకు ఏ రోజు జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏ వచ్చినా ఆ ఇన్కమ్ ఆబ్వియస్లీ 0. కానీ ఇక్కడ నేను ఒకవేళ ప్యారిస్కి వెళ్ళిపోయి ఒక ఫోటో పెట్టిననుకో, ఇక్కడ 1,500 కాస్త 3,000 అవుతుంది. ఇది నేను మలబార్ దీవుల్లోకి వెళ్ళిన ఫోటో తీసి పెట్టి, అరే నాయన ఏమంటే మలబార్ దీవులను పెడితే నా బిజినెస్ పెరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే నేను చెయ్యాల్సిన పని చేసేసాం. మనము ఈ బిజినెస్ని ఒక్క లెవెల్ వరకు చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేసారు. ఆటోమేటిక్గా బిజినెస్ డబ్బులు సంపాదిస్తాయి. మీరు చాలామంది అనుకోవడం ఏంటంటే, మీరు డబ్బుల గురించి పరిగెత్తినంత కాలం డబ్బులు సంపాదించలేరు. డబ్బులు మీ గురించి పనిచేయాలి. డబ్బులు మీ గురించి పనిచేయాలంటే ఎప్పుడు పని చేస్తారంటే, చిన్న లాజిక్. ఇక్కడ మీరు యాపిల్ పండు చూసింది కదా, యాపిల్ పండులో విత్తనాలు ఏవైతే ఉన్నాయో భూమి మీద పడితే ఆ మొలకలు వచ్చి అవి మొక్కల నుంచి వృక్షాలకు వచ్చినప్పుడు దాని నుంచి పండ్లు వచ్చేంత వరకే మీకు టైం. అర్థమైందా? పండ్లు వచ్చి భూమి మీద పడితే మళ్ళీ ఏం జరుగుతాయి? సో మేము ఏం చేసినట్టు కొన్ని విత్తనాలు ఇట్లా చల్లుకుంటూ వచ్చేసినాం. తర్వాత ఇట్లా వెనుదిరిగి చూసేటప్పుడు మహావృక్షాలు అయిపోయినాయి. అట్లా మహావృక్షాలు అయిపోయినాయి. ఈ బిజినెస్ని సార్ ఇప్పుడు 7,5 లక్షల ఇన్కమ్ తీసుకున్నాం, మెడిసిన్ బెంచ్ తీసుకుంటాడు, బయటకు వెళ్తే మీ నెగిటివ్ రాదంటే పిచ్చ నెగిటివ్ ఉంటుంది, ఉండదా? పిచ్చగా నెగిటివ్ ఉంటుంది. కానీ మేము ఏం చేస్తే, అరే ఇక జీవితంలో ఇప్పటికైనా మారాలి ఆయన అంటే, ఇన్ని జీవితాలు కొన్ని 3,000 మంది ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నారు, 8,000 మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఇంత పెద్ద బిజినెస్ని బిల్డ్ చేస్తున్నప్పుడు, అరే నేను ఎట్లా చేయాలబ్బా, ఏం చేయాలి, నాకు ఇంకా క్లారిటీ లేదంటే ఏం చేస్తాం? సో నేనేమంటున్నంటే, కానీ మీకు ఈ డ్రీమ్ ఏదైతే ఉందో దీనికి జీవం పోయాలంటే, దీనికి ప్రాణం పోయాలంటే, ఇప్పుడు చాలామంది ప్రాణం ఎప్పుడు వస్తుందండి? తల్లి గర్భంలో ఎన్నో నెలలు వస్తుంది ప్రాణం? 5 months వస్తుంది కదా. కానీ మనకి ఇక్కడ ప్రాణం ఎప్పుడు వస్తుంది తెలుసా? మన డ్రీమ్ మన దగ్గరికి వచ్చినప్పుడు. అర్థమైందా? మీకు ఒకవేళ కావాలి, మీరు పెళ్లి చేసుకున్న ఆలోచన ఉంటే పెళ్లి డేట్ ఎప్పుడైతే అనౌన్స్ అవుతుందో అప్పటి నుంచి మీ పనులను స్టార్ట్ అవుతాయి. మీకు కూడా డ్రీమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే మీకు బిజినెస్లో మీరు సక్సెస్ గురించి. బిజినెస్ అనే కాదు, ఇప్పుడు చూడండి, ఇదొకటి తయారు చేశాడు, నా వాచ్ ఒకటి తయారు చేశాడు, ఇదొకటి వేరే వాళ్ళు తయారు చేశారు. కానీ మనం ఏం చేసినాం? వాడుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే బిజినెస్లో కూడా మీరు ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ ఒక ఫ్లైఓవర్ ఉంది ఇక్కడ మీకు. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే ఖచ్చితంగా మీరు డెస్టినేషన్ ఉంటారు. కానీ ఫ్లైఓవర్ ఎక్కడానికి సార్ ఎక్కితే దిగుతానా, ఉంటానా, అవుతుందా, ఆడవుతుంది సార్, నా వల్ల అవుతుందా? అరే
మా పక్కింటోడు అట్టన్నాడు సార్, నా పక్క ఎదురింటోడు ఎట్టన్నాడు సార్, అట్టన్నాడు సార్, ఎట్టన్నాడు. ఏం చెప్తే ఒకసారి ఆలోచించండి. ఎవరైనా విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలు అనేవి వీధుల్లో ఉంటాయి. మీకు విమర్శించిన వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోండి. వాళ్ళు విమర్శిస్తే వదిలేస్తారు అంతే, వాళ్ళకి ఏం తెలియదు. విమర్శించేవాడికి కూడా వాడు నిజంగా ఏమంటుందంటే వాడు మనకు మంచి చేయడానికి వస్తాడు, మనల్ని పదులు పెట్టడానికే. అర్థమవుతుందండి. సో నేనేమంటున్నానంటే ఈ బిజినెస్లో ఒక పెద్ద రాకింగ్ ఫంక్షన్ ఫ్యామిలీ యూనియన్ హైదరాబాద్. నేనేమంటున్నానంటే ఫస్ట్లో మాకు అనిపించింది అనమాట, ఫ్యామిలీ యూనియన్ హైదరాబాద్ ఢిల్లీ మా గ్రేట్ అప్లయన్స్ సలీం సార్ మాకు ఏం చేస్తారంటే రికమెండ్ చేస్తారు, సార్ మీరు రావాలని చెప్పి. అరే అహ్మదాబాద్ రమ్మని చెప్పాడు ఫస్ట్. అహ్మదాబాద్ అది ఏడుంది సార్ అని అన్నాను. అది ఎక్కడ రావాలి సార్, ఎక్కడ ఉంది సార్ అని అడిగినా నేను. మనకు మన ఇండియాలో ఉన్నా సార్ అన్నాడు. అవునా సార్, కానీ నాకు డ్యూటీలో సెలవు దొరకదు సార్, పోలీస్ స్టేషన్లో చాలా బిజీ ఉంటుంది సార్, నాకు అట్లా అయితే సార్ అని చెప్పాను. లేదు సార్ పిలిచి నేను ఇంకా వదిలేసిన. మళ్ళీ ఢిల్లీకి ఫోన్ చేశాను, సార్ ఢిల్లీలో ఫ్యామిలీ నుండి రావాలి సార్ అని చెప్పాను. అయితే నేను వస్తాను సార్ అని చెప్పాను. వస్తానని చెప్పినా కానీ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అంటే 3 రోజులు సార్. టికెట్ ఎంత ఉంటుంది సార్ అంటే 3,000 సార్. 3,000 టికెట్ 3 రోజులు. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేసి రావాలా? అట్టంటే సార్, ఏదో ఒక్కరోజు అనుకున్నా, ఏదో 4 గంటలు 5 గంటలు అనుకున్నా. అలా ఇదేంది లెక్క సార్, నేను అట్టయితే రావాలి సార్. సార్ ఒకటే అనుకోండి సార్, ఒకవేళ మీరు నచ్చకపోతే మీకు డబ్బులు ఇన్కమ్ ఇచ్చేస్తా. అరే నాకు కొద్దిగా బాగా అనిపించింది, డబ్బులు వస్తుంది కదా. సరే మరి అక్కడ చూసే ప్రదేశాలు ఏమున్నాయి సార్ అని అడిగినాను. అడిగితే ఉన్నాయి సార్. అక్కడ ఏమున్నాయంటే తాజ్మహల్ ఉంటుంది, తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా, అక్షరధాము, ఇట్లా ఫతేపూర్ సిక్రీ ఇవన్నీ ఉంటాయి సార్ అని చెప్తే అవునా మస్తు ఉన్నాయి. నీ మనసులో ఏమనుకున్నా అంటే నేను మీటింగ్ పిలుస్తుండు, కానీ నేను చూసుకోవడానికి వచ్చేస్తాను, నేను చూసుకుంటాను అవన్నీ చూసుకుంటాను నేను చెప్పి అనుకున్నాను. కానీ తర్వాత ఏమనంటే సార్ మీరు ఒక్కరే కాదు మేడం కూడా తీసుకుని రావాలి. ఇదేంటి లెక్క, ఒక్కరు రావడమే కష్టం అంటే మా మేడమా అప్పటికి 8,000 అవుతుంది ఒక్కరికి, నేను ఇద్దరు కలిపి 16,000 అవుతుంది. ఇదేంద్ర నాకు 16,000 ఖర్చు పెట్టుకుని రావాలా? నేను చూస్తే నాకు అప్పటికే మైనస్లో ఉన్నా. ఇది నా వల్ల కాదు సార్, నేను రాలేదు సార్ అని కూడా చెప్పలేదు. కానీ దేవుడు ఇచ్చిన నాకు ఒక మంచి గుణం ఏంటంటే నా గురువుకి నేను ఎదురు చెప్పలేదు. ఏ రోజు కూడా నా గురువు ఎదురుగా నేను ఇన్నోసెన్స్గా ఉన్నా, ఒక చిన్న పిల్లోడు లెక్కున్నా. అంటే నా అప్లైన్ ముందు నేను ఒక చిన్న పిల్లోడు లెక్కున్నా. సార్ చెప్పారు చూద్దాం, మా మేడం చెప్పిన సరే ఆమె చలో హాజీ అంటే మేమేమంటే అదే అంటారు, హాజీ మనం వెళ్ళిపోతాం అన్నది. అయితే ఇక ఇద్దరు సరే సార్ అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి సార్ మీ ఇద్దరే కాదు టీం కూడా రావాలి సార్ అని. మరి ఇదినే చేద్దురా నీ కథ ఏంది కార్కడ్ అని చెప్పి ఫోన్ చేసి వెళ్ళి అడిగిన. సరే సార్ టీం నేను చెప్తే ఎప్పుడు వచ్చేస్తారు సార్, నేను ఇట్లా ట్రైన్ బుక్ చేసేస్తాను అని చెప్పి అడిగిన. అన్న నువ్వు జాయిన్ అంటే ఆధార్ కార్డు ఇవ్వండి ఇచ్చిన, ఏదో కొనమంటే కొన్నా, నువ్వు అట్లా ఇట్లా చేసి ఎక్కడికో రమ్మంటే ఈడే మీటింగ్ రావడం హైదరాబాద్ రావడమే నాకు అటు ఇటే ఉంది. హైదరాబాద్లో మీటింగ్ జరగడమే, నువ్వు ఢిల్లీయా? నీకు తెలుసా ఢిల్లీ అన్న? ఆ ముచ్చట నాకు పక్కన పెట్టిస్తాను అన్నాడు. మరి ఇంకోటి దగ్గరికి వెళ్తే నీకు తెలుసా ఢిల్లీలో చాలా చలి ఎక్కువ ఉంటుందట, వద్దురా ఆయన. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే అమ్మో మా ఆయన చెప్పిన అనుకో నా ప్రాణం తీసేస్తాడు. ఇంకొక దగ్గరికి వెళ్తే ఉరినైనా ఎన్ని చెప్తుందంటే నాకు అసలు ఎట్లా అనిపిస్తున్నాడు, నాకు ఇట్లా పట్టుకుని ఇట్లా గీకి పిచ్చెక్కుతుంది అనమాట. 100 మంది చెప్తే ప్రతి వారి భూమి మీద ఎన్ని కారణాలు ఉంటే అన్ని కారణాలు చెప్తున్నారు. మీరు అనుకోవచ్చు దాస్తా ఏదో ఈజీగా అయిపోయి 7 లక్షలు తీసుకుంటానని అనుకోవచ్చు. మైండ్ సైంటిస్టులు అయిపోయినా మేము. మైండ్ని చూస్తే ఒక మనిషిని చూసి ఈ వ్యక్తి పనికి వస్తారా లేదా స్కాన్ చేసేస్తా ఇక్కడ నేను. అరే చూసిన 100 మంది చెప్పినా సరేలేనుకో చెప్పి ఒక 20 మంది సరేలే చూద్దాం వద్దాం అనే వాళ్ళు 20 మంది స్టార్ట్ అయ్యారు. సరేలేనుకో చెప్పి వాళ్ళ దగ్గర అతి కష్టం మీద ఏం చేసినంటే ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళకి ట్రైన్ టికెట్ తీసినాం. ఎంతమందికి? 21 మందికి. 21 మందికి అనమాట, 20 మందికి కాదు, 1 మంది ఎక్స్ట్రా. ఒకటే పేరు మీద 2 టికెట్లు చేసినాం అనమాట. సో ఏమైనా వాళ్ళు అటు ఇటు అవుతుంది.
21 మందికి చేసిన తర్వాత వచ్చేసింది టైం. వచ్చిన తర్వాత ఎవ్వరు ఇవ్వలే. వచ్చిన తర్వాత తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేయగానే కొన్ని ఫోన్ లిఫ్ట్ ఎత్తట్లే. అరే కొన్ని ఫోన్లు అసలు ఫోనే లిఫ్ట్ ఎత్తట్లే. ఏం జరగడానికి చెప్తే అతి కష్టం మీద 11 మంది వచ్చారు. టికెట్లు ఏం చేసినా 20-21 మధ్యలో చేసిన. వాడు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి 20 చెప్పాడు. 20 చేస్తే 11 మంది మాత్రం వచ్చారు. ఆ 11 మంది వచ్చారు. మిగతా 9 మంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మార్నింగ్ నైట్ ఫోన్ చేస్తావు అన్నా, నువ్వు ఆడు ఉండేనా, నువ్వు ఆ రైల్వే స్టేషన్లో అక్కడ ఉండవు, నువ్వు ఏ ప్లాట్ఫామ్ చెప్పి ఆడు ఎక్కేస్తాడు. నేను ఆ 9 కనిపించలే. నేను ఇక సరే అతి కష్టం అది 11 మందిని ఇట్లా పట్టుకుని ఒకటే దొబ్బునట్లు అనిపించదు, కానీ దొబ్బునట్లే లోపల కూర్చోబెట్టుకున్న తర్వాత అక్కడ లోపల ఏం మాట్లాడుకుందంటే వాళ్ళ డ్రీమ్స్ గురించి, లైఫ్లో ఇది గురించి, మేము ఇది చేస్తాం అది చేస్తాం, అసలు నేను పెంచుకుంటా, అసలు రకరకాల లక్షలు ఇన్కమ్ తీసుకుంటా, లైఫ్లో చేంజ్ చేస్తూ నేను అక్కడ ప్లాడుకుంటా, ఇక్కడ ప్లాడుకుంటా, అక్కడ ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడుకోవట్లే. ఏం మాట్లాడుకున్నానంటే తాజ్మహల్ దగ్గర ఎన్ని ఫోటోలు తీసుకున్నాం, ఈ పద్దెపూర్ సిక్రీ దగ్గర ఇన్ని తీసుకున్నాం, గేట్ వే దగ్గర ఏ యాంగిల్లో తీస్తే ఫోటో బాగుంటుంది, అసలు ఢిల్లీలో ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడెక్కడ తిరగాల ఢిల్లీ ప్రదేశం ఇవి మాట్లాడుకుంటారు. ఒరే నాయన ఈ 11 మంది కూడా ఎవరు డ్రీమ్ గురించి మాట్లాడట్లేదు. అరే నాకు ఏం చేయాలి నాయన, వీడు ఎట్లా మాట్లాడుకుంటారు. అట్లా చూస్తే 9 మంది హ్యాండ్ ఇచ్చారు. ఇట్లా అతి కష్టంగా తీసుకుని వస్తే వీళ్ళు ఎట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి ఆ 11 మందిని తీసుకుని వెళ్ళి అట్ట చేసి కష్టపడి హాల్లో కూర్చోబెట్టిన. అప్పుడు వరకు వాళ్ళు చెప్పిన 11 మంది కూర్చొని 3 రోజులు కదా అక్కడ 1 గంట ఉండి వెళ్ళిపోయి మిగతా అంతా చూసుకుని వద్దాం అనుకున్న వాళ్ళు 3 రోజులు కనీసం పక్క కూడా జరగకుండా కంటిన్యూస్గా అటెండ్ అయ్యి వీడిని ఈరోజు ఆ 11 మందిలో 9 మంది క్రౌడ్ డైరెక్టర్స్. ఆ 11 మందిలో 9 మంది క్రౌడ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్నారు. క్రౌడ్ డైరెక్టర్స్ 9 మంది. అందులో శ్రీనివాస్ వడ్డెమాన్ గారు, ఆంజనేయులు గారు, తర్వాత సాయిరెడ్డి, నరహరి సార్, వీళ్ళందరూ 9 మంది. కానీ విషయం మిగతా ముగ్గురు కూడా 1 lakh ఇన్కమ్ ఇచ్చేవారు. ఎవరు కాదు, గౌతమ్ సార్. అండ్ డైమండ్ డైరెక్టర్ 1,20,000. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వెళ్ళేటప్పుడు ఏం చెప్పుకున్నారు అవన్నీ తెలిసిండు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారంటే, అన్న నేనేం చేస్తే నాకు 1,00,000 వస్తుంది చెప్పు, నేనేం చేస్తే కారు కొట్ట చెప్పు, నేనేం చేస్తే నేను పెద్ద ఇల్లు కట్టుకుంటా చెప్పు, నేను అది చేస్తానని చెప్పిండు. వచ్చాడు చాలామంది. అందులో 3 నెలల్లో క్రౌన్ అయ్యారు, 6 నెలల్లో 1 lakh ఇన్కమ్ వెళ్ళిపోయారు. ఈరోజు దే ఆర్ మిలియనర్స్, దే ఆర్ బిగ్ టీమ్స్. ఇండియా వైపులో బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, బంగ్లాదేశ్లో బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. తెలుసు చాలామంది లీడర్స్ తెలుసు. బంగ్లాదేశ్లో బిజినెస్ బిల్డ్ చేస్తారు. శ్రీలత మేడం, రవిశంకర్ సార్, ఇమాన్ సార్. సౌదీ అరేబియాలో బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం, నేపాల్లో బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు, అరే ఏంది నాయన నీకు కావాలని ఒక మీటింగ్ దగ్గర వెళ్ళిన జస్ట్ చూడండి. ఎవరైనా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చి ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఢిల్లీ వచ్చి నాతో ఫోటో తీసుకోగలరా సార్? అక్కడ స్టేజ్ దిగిన తర్వాత అయిందా? స్టేజ్ దిగిన తర్వాత మీకు ఛాన్స్ వచ్చిందా? సార్ థ్యాంక్ యూ ప్లీజ్ హ్యావ్ సీ. నేనేమంటున్నానంటే అంత ఈజీ కాదు. మేము ఎందుకు చెప్తున్నామంటే అక్కడ ఏం జరుగుతుందంటే, ఎస్పెషల్లీ నేను ఈ మేడం ఎందుకు వచ్చినామంటే మా పెళ్ళి జరుగుతుంది అక్కడ. మరొకసారి మాకు ఎస్పీ భారతి సార్ అక్కడ మా పెళ్లి చేస్తున్నాడు. ఆ పెళ్లి ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి మీ అందరికి పిలుద్దామని వచ్చినాం అనమాట ఇక్కడికి. కానీ ఆ పెళ్లిలో కండిషన్ ఏంటంటే 20,000 మంది ఉంటారు. ఎంత? మేము పెళ్లి చేసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ చేసుకున్నాం. 33 మంది మా వాళ్ళు వచ్చారు, మా బ్యాచ్ మెంటలు. ఈ రోజు ఫోన్ చేశారు, అరే మామ మనము కలుద్దాం జర ఈవినింగ్ వచ్చేసి అని చెప్పిన అనమాట. సరే కలుద్దామని చెప్పిన. సో అది వేరే లెక్క. వాళ్ళు ఏమంటుందంటే 33 మంది వచ్చారు మా బ్యాచ్, వాళ్ళే పెళ్లి చేస్తారు, వాళ్ళే పెళ్లి పేరంటారు, అన్ని రకాలు వాళ్ళే. సో అట్లా చేసి, కానీ ఈరోజు మాకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మా ఎస్పీ భారతి సార్ మా ఇద్దరు మ్యారేజ్ చేస్తున్నారు. దట్ ఈస్ 20,000 మందిలో చేశారు మన ఢిల్లీలో. 20,000 మంది వచ్చారు. ఫోటోస్ చూసారా లేదా? ఎట్లున్నారు?
అయితే పక్కన మన గౌతమ్ సారు, ఇంకా చాలా మంది రాజేంద్ర, ఇంకా చాలా మంది మన స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి వాళ్ళ పక్కన నుంచి అడుగుతుందన్నమాట, అరే దాస్ సార్ అయితే ఒక లెక్క గుర్తుపట్టాడు కొద్ది, కానీ పక్కన ఎవరు వేరే అమ్మాయిని పెట్టడానికి చెప్పి పట్టుకున్నాడు. లేదురా నాయన, నేను వేరే అమ్మాయి అయితే మన ఇంటిని ఒప్పుకుంటుందా? లక్ష్మీపాలి సార్ ఒప్పుకుంటాడా? వేరే అమ్మాయిని అట్లా పెట్టుకుంటా? ఒరే మాయా, ఈమె పూర్ణ మేడం అంటే ఎవరు గుర్తుపట్టట్లే, స్టేజ్ మీద గుర్తుపట్టట్లే, ఎవరు ఫోటోలు తీసి వేస్తాడు గుర్తుపట్టట్లే. దిగిన తర్వాత వాళ్ళప్పుడు కన్ఫర్మ్ చేసుకుని దగ్గరికి వచ్చి, మేడం నమస్తే, నేను బాలకృష్ణ సార్, నేను శ్రీనివాస వడ్డేవాడిని అంటే వాళ్ళు గుర్తుపట్టేసరికి అప్పుడు అర్థమైందా? మా పెళ్ళికి 5 రూపాయల ఫేర్ లవ్లీ, అంటే అప్పుడు 2011 12 కదా, 10లో మా మ్యారేజ్, 10లో ఎంత అయిందంటే 5 రూపీస్ ఫేర్ లవ్లీ. కానీ ఈరోజు మా ఇన్కమ్ 7.5 లక్షలతో 20,000 మంది మధ్యలో కొన్ని వేల రూపాయలతో మాకు మా యొక్క మేకప్ ఖర్చు. అర్థమైందా? ఒక్కసారి ఆలోచించాను. కానీ కండిషన్, బట్ కండిషన్ ఏంటంటే నాకు కావాల్సింది మీకు కావాలని ఒక నిజాన్ని ఒప్పుకుంటే తప్ప ఇది నిజం కాదు, ఇది మీరు సాధించలేదు. మీరు నిజేనా? ఇదే రోడ్లో కొన్ని 100 సార్లు మా మేడం నేను ఆమె 7 నెలల గర్భిణీ స్త్రీ వెనకాల కూర్చోబెట్టుకుని 2 వీలర్ మీద పిచ్చి బట్టలు తిరిగినాం. మనకు తెలియదు, ఎవరు లేదు ఇక్కడ, బిజినెస్ స్టోర్ లేదు, ఏం లేదు. కానీ థ్యాంక్ గాడ్, గ్రేట్ గౌతమ్ బాలిసార్ ఒకసారి గట్టిగా అండ్ ముగ్గురు మా జీవితాలకు వచ్చిన త్రిమూర్తులు. వీళ్ళు మా ముగ్గురు వచ్చి దిశను మార్చారు. 8 నెలల్లో మాకు బ్రీజా కార్ ఇచ్చారు. ఈ బ్రీజా కార్ సో కొట్టే దెబ్బతించుకోలేదు. కానీ ఒక మాకు ఏ రోజు కూడా కారు నడుపుతామన్న ఆలోచన కూడా లేదు ఫ్రెండ్స్. కానీ ఒక 12 లక్షల వర్త్ కార్ ఇచ్చేసరికల్లా మేము అనుకున్నాం లైఫ్లో ఈ బిజినెస్ చాలా పెద్దది. కానీ మేము ఒకటే అంటున్నాం, మనకు ఆల్రెడీ భగవద్గీతలో ఒక ఇది ఉంటుంది చాలా పవర్ఫుల్, అన్నింటిలో ఉత్తమమైనది నేనే, పక్షుల్లో గరుత్మంతుడు, పాముల్లో శేషు. ఒకవేళ బిజినెస్లో కూడా అతి గొప్పదైన బిజినెస్ అంటే ఖచ్చితంగా వెస్టీజ్ అని చెప్పుండేవారేమో. ఎందుకంటే ఈ బిజినెస్లో ఏం తక్కువ ఉంది, డబ్బులు ఒక్కటేనా, రిలేషన్షిప్, జనరేషన్స్ ఇన్కమ్, ల్యాక్స్ ఆఫ్ ఎర్న్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లక్షల జీతం వస్తుంది, కానీ రేపు వెళ్ళకపోతే వాడి ఇన్కమ్ 0. ఒక గవర్నమెంట్ జాబు, మా బాధ్యుడు ఈరోజు కరోనాతో చనిపోయాడు, ఈరోజు ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పటికీ తిరుగుతుంది. వాడు బ్రతుకున్నప్పుడు సరే చనిపోయారు కదా, క్లియర్ చేయొచ్చు కదా, చేయరు. ఏం తక్కువ ఉందంటే, నేను కావాలంటే మీకు స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా, నాకు కాదు, నా మనవడు మనవాళ్ళు సంపాదించే దాన్ని నేను ఇప్పుడు క్రియేట్ చేసేసాను. నా మనవడు మనవాళ్ళు తెలియదు, నా పిల్లలే ఎంతో ఉన్నారు, వాళ్ళే ఎంతో ఉన్నారు. ఒక 6వ తరగతి, 2వ తరగతి, వాళ్ళు పిల్లలు పుట్టే వాళ్ళకి కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నాను నేను. అంటే జనరేషన్స్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా ఎట్ట సార్ నాకు కావట్లేదు సార్, ఎట్ట సార్, ఏమవుతుంది, ఏం జరుగుతుంది చెప్పండి? పేస్ట్ మార్చుకోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? మనకి ఏంటంటే కామన్ సెన్స్ ఏంటంటే, మనల్ని నమ్మం, పక్కింట్లోని పైకింట్లో చుట్టాలని పక్కన నమ్ముతాం. 10,000 ఎప్పుడగండి, 10,000 ఎప్పుడగండి చూద్దాం ఎంతమంది ఇస్తారు. కానీ ఈరోజు ల్యాక్స్ ఆఫ్ ఎర్న్ చేస్తున్నారు మన వెస్టీజ్లో. లాస్ట్ తేజస్వి మనం ఒక మాట అన్నాడు, సార్ ఈ డిపార్ట్మెంట్లో మేము ఉండేది కొద్ది రోజులే, కానీ లైఫ్ లాంగ్ ఒక బిజినెస్ బిల్డ్ చేసింది ఒక్కటే వెస్టీజ్ మాత్రమే. అవునా కదా? ఒక కాకు చచ్చిపోతే 100 కాకులు వచ్చి దాన్ని కాపాడడానికి ట్రై చేస్తాయి, ఒక్క కాకి రాలేదంటే ఏం అంటే వాళ్ళు తప్పేం కాదు, దే ఆర్ బిజీ. ఎక్కడ బిజీ అంటే తెలియదు. ఇప్పుడు మీకు గాడిగెత్త ఐడియా ఉందా? గాడిగెత్త ఐడియా లేదా? ఐడియా లేదు సార్. మీరు ఊరి నుంచి వచ్చినట్టు లేరు, మొత్తం సిటీ వాళ్ళు ఉన్నట్లున్నారు.
మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో గానుగెద్దు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పెద్ద ఎత్తు ఉంటుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆయిల్ వస్తుంది. ఇక్కడ తెలుగు వాళ్ళ ఐడియా ఉందా? ఎవరు ఐడియా లేదు మీకు? తెలుగు వాళ్ళ ఐడియా లేదా? పల్లెటూళ్ళకి మనకు ఆయిల్ తీస్తారు కదా, గానుగ ఎవరు ఇస్తారు? తెలుగు వాళ్ళే కదా. మా సైడ్ అయితే తెలుగు వాళ్ళు. ఇక్కడ మరి ఏమంటే నాకు తెలీదు. నేను ఏమంటుంటే గానుగెత్తికి కళ్ళకి గంతలు కట్టేసి ఈ గంతలు అనేవి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో తిరుగుతున్నప్పుడు ఏమైందంటే ఆయిల్ ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఎత్తి ఆగిపోయింది అనుకో, అంటే బఫెలో ఆగిపోయింది అనుకో, అక్కడ ఆయిల్ ఆగిపోతుంది. కానీ కళ్ళు గంతలు కట్టింది కాబట్టి చుట్టూ తిరుగుతుంటారు. మనం చూడండి సండే, సో ఇక్కడ మనం లేస్తాం మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇట్లా మనం చేస్తూనే ఉంటాం. డ్యూటీ చేస్తూనే ఉంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం బీభత్సం పెరుగుతుంది. అంటే ఏం లేదు, నెలకు వచ్చేసరికి కష్టం ఉంటుంది అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే వీళ్ళకైతే ఓకే, ఈ ఎత్తుకైతే మనకు కళ్ళ గంతలు ఉన్నాయి. మరి ఈరోజు పనిచేసే వాళ్ళకేం గంతలు ఉన్నాయి? ఇంకా మన కొల్లికి కళ్ళ గంతలు ఎట్లా ఉన్నాయి? ఏం చేస్తున్నామంటే మన ఇండియాలో పీపుల్కి 3% మిలియనర్స్ ఉండడానికి కారణం ఏదంటే నీ పని నేను చేస్తా, కానీ పని క్రియేట్ చేయడం రాదు మనకి. బిజినెస్లో నీ పనివానిగా ఉంటా, నీ అనుచరుడిగా ఉంటా, లీడర్గా ఉంటాను నేను. సో అందుకనే ఈరోజు కూడా అందుకే గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే నాయన నువ్వు నాకు బిజినెస్ చేసేవాళ్ళు కావాలి, జాబులు ఇచ్చేవాళ్ళు కావాలి, జాబ్ చేసేవాళ్ళు నాకు అక్కర్లేదు అంటుంది. అవునా కదా? జాబులు ఇచ్చేవాళ్ళు కావాలి, జాబులు క్రియేట్ చేసేవాళ్ళు కావాలి, బిజినెస్ చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అది అవసరం. ఎందుకంటే కొంతమంది సోమరపోతులు, స్వార్థపరుల చేతిలో ఈ లైఫ్ అనే ఒక నావ ఏదైతే ఉందో మునిగిపోయింది ఆల్రెడీ. దీన్ని బాగు చేయడానికి మనకు ఒక అవకాశం కావాలి. ఈ అవకాశం ఏంటంటే గ్రేట్ వెస్టేజ్ కార్పొరేషన్ విత్ వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ త్రూ మిమ్మల్ని మీరు రిప్లేస్ చేసుకుంటూ. ఎందుకంటే ఒక ఇద్దరు కలిసి మాట్లాడడానికి ఇబ్బంది పడతాం. కొన్ని వేల మంది మధ్యలో ఎట్లా బిజినెస్ చేయగలుగుతాం అంటే ఈరోజు మేము ఎట్లా చేయగలుగుతాం అంటే అదే క్రియేట్ చేయగలుగుతున్నాం. సో మీరు కూడా నా లెక్క మీరు కావాలంటే కండిషన్ ఏంటంటే ఫ్యామిలీ యూనియన్ హైదరాబాద్ ఉండాలి. ఫ్యామిలీ యూనియన్ హైదరాబాద్ ఎక్కడంటే ఇక్కడ గట్టి క్యారీస్ అక్కడ నిలబడుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడంటే క్లాసిక్ సంస్థ సుమారు 6,000 మంది పడతారు. ఎంత? 6,000 మంది. ఇంకో 2 హాల్స్ ఉన్నాయి, 2,000, 1,000. ఒకవేళ అది కావాలంటే అది కూడా యాడ్ చేస్తారు. కానీ నేనేమంటున్నానంటే టికెట్స్ అయితే లేవు, టికెట్స్ దొరకవు. ఒకవేళ మీ అప్లైడ్ క్రౌన్ డైరెక్టర్ కనుక మీ గురించి ఆయన గ్రాప్ చేసి పెడితే దొరుకుతాయి. నేనేమంటున్నానంటే 20 మంది ప్రమోట్ చేయండి ఒక్కొక్క ఆర్గనైజేషన్లో. 20 మంది. నేనేం చెప్తున్నా 20 మంది. సో ఏం జరుగుతుంది సార్? ఇక్కడ మీ ఆర్గనైజేషన్లో 20 మంది, 6 నెలలో 12, 120 మంది కనుక మీరు 120 మందికి ప్రమోట్ చేయండి. 120 మందిలో 6 డిసిషన్ తీసుకున్నా. నేను 20 మందిని తీసుకెళ్ళా కదా ఢిల్లీకి. 20 మందిలో ఎంతమంది? 11 మందిలో 9 మంది గ్రౌండ్ డైరెక్టర్స్, 3 కూడా స్టార్ అండ్ అబౌవ్, 2 కూడా స్టార్ అండ్ అబౌవ్ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ సార్ నా వల్ల కాదు, నా ఇది కాదు, నా ఇది అది అన్నీ చెప్పుకున్న వాళ్ళు అన్నింటినీ దాటుకుంటూ ముందుకు తీసుకెళ్ళకుంటూ ఒక పెద్ద సునామీ, అంటే ఒక మినీ సునామీ క్రియేట్ చేశారు అన్నమాట. అక్కడ ఒక మినీ సునామీ. నేను చెప్తాను కదా, మేము ఒకప్పుడు మాకు అనిపించేది అరే మాకు కార్లు, ఇల్లు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ మాకు పెద్ద విషయాలు లెక్క అనిపించేది. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే చైనాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఘనాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, నేపాల్లో వెళ్ళి బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది. దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? మనం ఇక సిన్సవర్ గల్లీలోనే చేసుకుంటా. నేను ఆరం గారి చౌరస్తకి అటువైపు నిర్ణయం చేస్తారు, ఇటువైపు పాలించారని అనుకుంటే కాదు. రాష్ట్రాలు సైతం మేము బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం.
అక్కడ ఫ్యామిలీ యూనిట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కటే డెసిషన్ తీసుకున్నామంటే ఈ ప్రపంచం అంతా ఒకవైపు పురుషోత్తమ దాస్ ఒకవైపు ఉన్నా నేను బిజినెస్ వెస్టీజ్ బిజినెస్ బిల్డ్ చేస్తా. అట్లాంటి డెసిషన్ తీసుకున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, లీడర్ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఖురాన్లో కానీ బైబిల్లో కానీ భగవద్గీతలో ఒకటే ఒకటి చెప్తారు. అల్టిమేట్గా ఒకటే స్టోరీ ఏంటంటే ధైర్యం. ఏమి చెప్పినా ధైర్యం గురించి. ధైర్యం గురించి మనం గుడికో చర్చ్కో మసీదుకి వెళ్తాం, అంతే కదా. వినోదం గురించి సినిమాలకు వెళ్తాం. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు ఒక నమ్మకం గురించి ఎక్కడ రావాలంటే ఫ్యామిలీ హైదరాబాద్, కానీ టికెట్ మాత్రం 3,500. కానీ నాకు తెలిసి టికెట్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. నాకు తెలిసి నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2వ తారీఖు టికెట్స్ అయిపోయినాయి, గేట్ క్లోజ్. కానీ ఒకవేళ మీ అప్లైడ్ కౌంట్ డైరెక్టర్ కనుక మీకు ఎలిజిబుల్ ప్లాన్ చేయగలిగితే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్. ఒక్కసారి అటెండ్ అయ్యి చూడండి, మీ జీవితంలో దిశను మార్చేస్తారు. మీ 3 తరాల్లో మీ అంత రిచ్ పర్సన్ ఎవరు. ఒక్కసారి మంచి డబ్బుల గురించి పదవులే ఉండనే ఉండదు. ఎందుకంటే మేము ఏం ఆలోచిస్తున్నామంటే అరే 10,000 గురించి 20,000 గురించి నీ జీవితాన్ని దారి పోషిస్తారు కదా నాయన. ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు, చారిటీస్ ఇవ్వచ్చు, ఇన్ని చేయొచ్చు అని చెప్తే లేదు సార్ ఒక 10,000 జాబ్ ఉంటే ఇవ్వండి సార్. ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేస్తారు, ఆ ఫోన్ కాదు యాక్చువల్ నా కాల్ దగ్గరకు వచ్చి సార్ ఒక 10,000-20,000 జాబ్ ఉంటే నాకు ఇవ్వండి సార్. 10,000 జాబ్ కావాలని పెట్టుకుంటాడు. ఎలాగో మనం ఇప్పుడు ఇంట్లో ఏదో వర్క్ చేసుకొని పెట్టుకుంటాం, లేకపోతే ఆఫీస్లో ఏదో వర్క్ చేసుకొని పెట్టుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? నువ్వు ఏమైనా లైఫ్లో ఏమైనా ఫ్రీ అవుతావా? నీ టైం నీ కంట్రోల్ ఉంటుందా? ఏం లేదు కదా. సో నేనేమంటున్నానంటే ఇది మీ యొక్క జీవిత దిశని రూపశిల్పనమాట. అంటే ఇప్పుడు మీరు కావాలని చెప్పండి, ఈ లైఫ్లో ఈ గాలిగతి జీవితంలో ఎన్ని రోజులు ఉంటారు? సో ఒక గట్టిగా ఒక 2 years, ఈ 2 years బిల్డ్ చేయాలంటే అల్టిమేట్గా FRU హైదరాబాద్ ఫ్యామిలీ నేను హైదరాబాద్లో మీరు కూర్చోండి, మీ టీంని కూర్చోబెట్టండి. నేను అక్కడ చెప్తున్నా కదా 2 సంవత్సరాల లోపల మీ ఫ్యామిలీలో మీ అంత రిచ్ పర్సన్ ఎవరున్నాడు. ఒకవేళ అట్లాంటి ఇన్ఫర్మేషన్ కనుక రాలేదంటే నా దగ్గరికి కలవండి, మీ టికెట్ రిటర్న్ చేస్తారు అమౌంట్. సో నేను దాని భరోసా. ఒక్కరు గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, ఇది ఒక 1 year ఒకటేసారి జరుగుతుంది. కానీ విషయం ఏంటంటే 4 years తర్వాత ఈ ఫ్యామిలీ డిన్నర్ స్టార్ట్ అయింది. ఫ్యామిలీ కూడా అది కూడా ఓన్లీ ఢిల్లీ, అహ్మదాబాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర దగ్గర జరిగేది. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుని వచ్చినాం. ఫస్ట్ టైం హైదరాబాద్ ఎంతవరకు ఎప్పుడు జరగలే. ఏ లీడర్కి వెళ్ళి అడగండి, జరగలే. ఇన్ని వేల మంది పీపుల్తో ఒక్కసారి అక్కడ అడిగిపెట్టి చూడండి. మన ఇంట్లో గుడులు ఉంటాయి, అవునా కదా. ఇంట్లో మందిరం ఉంటుంది, ఇంట్లో మనం నమాజ్ చేసుకున్నాం, ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం. కానీ ఎందుకు వెళ్తాం? తిరుపతికి ఎందుకు వెళ్తాం? మక్కాకి ఎందుకు వెళ్తాం? బాబిలోనికి ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్తాం అంటే అక్కడ మరింత భరోసా రావడానికి. నేను చెప్తున్నా, అంత ఏదైతే ఉందో ఆ 3 వెళ్తే మీకు ఎంత ఇది ఉంటుందో అంత ఇదిగా మీకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి, మీరు ఒక పెద్ద బిజినెస్ బిల్డ్ చేయడానికి మిమ్మల్ని మీరు ఒక మిర్రర్ లాంటిది అనమాట. ఒక మిర్రర్ అంటే మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. మీ అద్దంలో ఎవరు కనిపిస్తారు? మీకు మీరే కనిపిస్తారు. కానీ మిమ్మల్ని మీరు నమ్మడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది అర్థం లాంటిది. విన్నింగ్ టీమ్ అనేది అర్థం. మిమ్మల్ని ఏం చేస్తా అంటే ఒరే నాయన నువ్వు కూడా చేయొచ్చు, పురుషోత్తమ దాస్ లెక్క, నువ్వు కూడా ఎస్పీ బాలసార్ లెక్క చేయొచ్చు, నువ్వు కూడా సాగర్ బాబు లెక్క చేయొచ్చు, నువ్వు కూడా జితిన్ రాజా లెక్క చేయొచ్చు, నువ్వు కూడా కొన్ని వేల మంది లెక్కను మార్చచ్చు, నువ్వు కూడా కోటీశ్వరుడు కావచ్చు అని చెప్పడానికి 100 మంది వస్తారు. చెప్పండి, అమ్మాయి దగ్గర కూర్చోండి, మీకు ఫలితాలు ఇస్తారా? రామోజీ దగ్గర ఫలితాలు ఇస్తారా? సచిన్ రెడ్డి గారి దగ్గర ఫలితాలు ఇస్తారా? కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఫలితాలు ఉన్నాయి కానీ ఇవ్వరు. కానీ డియూసీడీ దగ్గర ఫలితాలు ఉన్నాయి, మీకు ఇస్తారు. వాళ్ళనే కాపీ, మీరు కాపీ చేయగలిగితే యు ఆర్ ద డియూసీ. సో ప్లాన్ చేయండి అక్కడికి. నేనేమంటున్నాను, ఒకటి మీ జీవితంలో అతిపెద్ద నిర్ణయం ఒకే ఒకటి, దట్ ఈస్ ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్. సో ప్లాన్ చేయండి, మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి. మా ఫ్యామిలీ తరపు నుంచి
అక్కడ మాకు పెద్ద సెలబ్రేషన్